భారతదేశం ఇదే స్పీడ్తో కనుక ముందుకు వెళ్తే రాబోయేటటువంటి ఒక 5-10 ఏళ్లలో మనం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తాం. మనకిప్పుడు ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర, లక్షద్వీప్ దగ్గర తవ్వుతున్న పెట్రోల్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కనుక జరిగితే ఏకంగా ప్రపంచంలోనే 2వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతామని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్టు చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో మనం చేరగలిగినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన డిఫెన్స్ రంగం ఆ స్థాయిలో ఎదుగుతోంది. మన రక్షణ పరిశోధనా మండలి DRDO 2000+ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. 200+ లైసెన్సులు ఇచ్చింది 2024లోనే. అంటే అన్ని సంస్థలు పుట్టుకొస్తాయి, అన్ని సంస్థలు యాక్టివిటీ ప్రారంభిస్తాయి. దాని అనుబంధంగా మరికొన్ని వందల సంస్థలు, తద్వారా పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టబోతోంది.